కోర్టు జడ్జ్మెంట్ ఆన్ Tribunal 1 సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ పారాగ్రాఫ్ 3 ప్రకారం ఒకే పోస్ట్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో కేసులు ఫైల్ చేస్తున్నారు. Tribunal 1 ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే మల్టిపుల్ కేసులు ఉండాలి అనేది ఒక సెక్షన్ ఉంది. ఒక పోస్ట్ మీద మల్టిపుల్ కేసులు అది కాదు కదా కోర్టు చెప్పింది. Tribunal 1 సెక్షన్ పెట్టాలంటే రకరకాల కేసులు ఉండాలి. ఒక 10 yearsలో మల్టిపుల్ ఛార్జ్ షీట్స్ పడాలి. ఒక వ్యక్తి మీద మోర్ దాన్ 1 ఛార్జ్ షీట్స్ ఉన్న వాళ్ళు ఛార్జ్ షీట్ కంప్లైంట్స్ కాదు. ఇది నువ్వు అబ్సీను బూతులు అంటున్నావు. బూతులు అనేది ఒక స్టాండర్డ్గా నేషనల్ స్టాండర్డ్గా సొసైటల్ స్టాండర్డ్గా దాన్ని బూతులుగా పరిగణించబడ్డప్పుడే వాటిని కన్సిడరేషన్ తీసుకోవాలి. కానీ కొన్ని పదాలకి కొంతమంది ఊరికే హట్ అవుతారు, సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, మరి వాళ్ళు హట్ అయ్యారని దాన్ని బూతుగా పరిగణించడం కరెక్ట్ కాదనేటువంటి ఒక పదం వాడింది అనమాట. ఫైనల్గా కోర్టు చెప్పిందంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి రావు అని కోర్టు తేల్చింది. అది